ఓం శ్రీమాత్రే నమః. శక్తిపీఠాల కథను చెప్పుకుందాము. ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు. కానీ కూతుర్ని అల్లుడిని పిలవలేదు. ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి తండ్రి మాటకు విరుద్ధంగా శివుణ్ణి పెళ్లాడింది. పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవాలేమిటి అని సతీదేవి శివుణ్ణి వారించినా వినకుండా ప్రమదగణాలను వెంట పెట్టుకుని యాగానికి వెళ్ళింది. కానీ అక్కడ అవమానానికి గురి అయింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నితో భస్మమైంది. అందుకు ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. కానీ సతీ వియోగ దుఃఖము తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి తన జగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు వర్ణించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుణ్ణి కర్తవ్యోన్మోకుణ్ణి చేశాడు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలుగా అయ్యాయి. ప్రతి శక్తి పీఠంలోని దాక్షాయణి మాత భైరవుని అనగా శివుణ్ణి తోడుగా దర్శనమిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.